ఇప్పుడు కొందరు చోర్ శిఖామణుల గురించి చెప్పాలి. ఈ దొంగల గురించి చెప్పి చెప్పి నాకే ఆష్టకొస్తున్నది కానీ ఈ దొంగల బుద్ధి మారతలేదుల్లా. అసలు దొంగతనాలు చేస్తే ఏమొస్తుందో నాకు అర్థమైతే లేదు. దొరికితే పోలీస్ టౌన్కు పోతామని ఎరుకుండి కూడా ఎందుకు గిట్లా దిగబడుతుర్రో ఏం పాడో. అగో వనపర్తి జిల్లా దొంగలు ఎట్లా దోసుకోపోయారో చూడురి. వనపర్తి జిల్లా కొత్తకోటలనొల్ల ఎలక్ట్రిక్ దుఃఖం ఉన్నది. రాత్రైంది. దుఃఖ పైన షాప్ బంద్ చేసుకుని పోయిండు. అప్పుడే గోగి ముగ్గురు మొనగాళ్ళ తాన్లు చూడురి. వీళ్ళు ముగ్గురు దొంగలే. ఇలా తాత కూడా ఉన్నాడు కదా. సరే రాని ఎట్లా చేస్తారో చూద్దాం. అక్కరు ఆడ కుక్క ఉన్నది కదా అని వీళ్ళు దొంగలని ఆ కుక్క కూడా ఏర్పాటు చేస్తలేదు. అది ఆడికెళ్ళి వేయింది. ఇక అటెంక వీళ్ళు రంగంలోకి దిగిరు. ముగ్గురు ఒకటేసారి షట్టర్ను లావట్టి ఉపాయం చేస్తురు చూడు. ఓహో జరసేపు మొస తీసుకుంటారేమో. కూర్చోరి మరి. మళ్ళా స్టార్ట్. ఏహే గీ నడుమిట్లున్న తాత చూడు ఎంత తల్లాడుతున్నాడో. జనాలు అత్తాండో లేదో అని ఇటు అటు చూస్తాడు. కొంచెం మీదికొచ్చింది. ఇలా ఒకల్ని లోపలికి పంపిండు. వాడు ఆ షాపును పోతం చేసేటట్టే ఉన్నాడు. వీళ్ళేమో బయట కావాలి గాతురు. మరి లోపల పోయిన మనిషి పర్ఫార్మెన్స్లు ఎట్లిస్తాండో చూడు జరా. చూసినావా డెస్క్ గిస్కులు అన్ని చదిరిండు. కరెంటు బుగ్గలు వైర్లు గీర్లు తీసిటు ఎత్తుకవేరు. మరి మొత్తం ₹1,00,000 మీదనే మాయమైపోయిందట. అగో రామచంద్ర, అసలు రోడ్డు మీద జనాలు పోతూనే ఉన్నారు. అయినా గాని వీళ్ళ ధైర్యం చూడు. షట్టర్ను లావట్టి మరి ఉన్నాయి లేని అన్ని ఎత్తుకవేరు కదా. చూసేటందుకు వీళ్ళ కాలు రెక్కలు మంచిగానే ఉండే. మరి గింత కష్టపడి చోరీలు చేసే బదులు గదే కష్టం ఏదన్నా పనులలా చూయిస్తే ఏమైతుందో ఏందో ఏమోపో. గిట్ల మోపేరేందోల్లా దొంగలు అసలు.